కాదరవల్లి గారి మిల్లెట్ మార్ట్. ఇది చాలా మంది అడుగుతున్నారు నన్ను, ఇది బాగుంటుందా, ఎలా ఉంటుంది, గ్యారంటీయా, ఇన్ని రకాల యక్ష ప్రశ్నలు వేస్తున్నారంటే, ఇది చిరుధాన్యాలు సిరిధాన్యాలతో పాటు డ్రై ఫ్రూట్స్ తోటి మిక్సింగ్ అయ్యి వచ్చిందనమాట. మన తాతలు ముత్తాతల కాలంలో వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటారు. స్కిన్ కానీ హెయిర్ కానీ తెల్ల వెంట్రుక కూడా మీరు చూడండి, వాళ్ళకి తెల్ల వెంట్రుకలు ఈ రోజు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గమనించండి, తెల్ల వెంట్రుక కూడా వాళ్ళకు ఉండదు. సో వాళ్ళు తినే ఫుడ్ అనేది అలాంటిదన్నమాట. చిరుధాన్యాలు సిరిధాన్యాలు డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయ్యి అప్పటి కాలంలో వాళ్ళు ఏదైతే తినేవాళ్ళో అది క్వాంటిటీస్ తీసుకొని కొలత ప్రకారం ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి అవి కొన్ని ఇవి కొన్ని అన్ని వేసుకొని మేము పౌడర్ వేసుకొని మేము చేసుకుంటున్నాం అదేగా ఇది అంటే, అది ఇది ఒకటి కాదు.